ఫ్రెండ్స్, కాంట్రాక్ట్ పద్ధతిలో ఇల్లు నిర్మించుకునే వాళ్ళు అన్ని వర్కులు కలిపి కాంట్రాక్ట్కి ఇస్తారు కదా. ఈ ఎలక్ట్రికల్ వర్క్ కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇలా ఎలక్ట్రికల్ వర్క్తో సహా మనం కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు వాటి వలన తరువాత కొన్ని సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. ఆ సమస్యల్ని ఎలా అధిగమించాలి, సమస్యలు ఎలా వస్తాయి, ఇలా వీటి మీద మీకు ఈ వీడియోలో కొన్ని విషయాలు అయితే చెప్పబోతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్. ఫ్రెండ్స్, గత కొద్ది సంవత్సరాల క్రితం ఏంటంటే హౌస్ ఓనర్ హౌస్ నిర్మించుకునే వాళ్ళు మేస్త్రులను, కార్పెంటర్ను, ఎలక్ట్రీషియన్లు, పెయింటర్లను మొత్తం ఎన్ని వర్కులు అయితే ఇంటికి చేయాల్సి వచ్చిందో అన్ని వర్కులు కూడా ఆయనే పిలుచుకొని చేయించుకొని మాట్లాడుకొని చేసుకునేవారు. అలాగే ఎలక్ట్రీషియన్లు కూడా పిలిచేవారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే హౌస్ ఓనర్ ఏంటంటే ప్రతి ఒక్కరిని పిలిచి వాళ్ళకు ఆ పని చేయించుకోవడం, వాళ్ళు సరైన టైంకి రాకపోవడం, ఇటువంటివి కొన్ని ఒత్తిళ్ళకైతే గురవుతున్నారు. ఈ ఒత్తిళ్ళన్నీ ఎందుకని చెప్పి ఎవరికొకరికి కాంట్రాక్ట్ ఇస్తే ఆయనే చూసుకుంటారని మనకి ఏమీ ఇబ్బంది ఉండదు అని ప్రస్తుతం ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా, విలేజ్లో, అసలు రిమోట్ ఏరియాలో కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు చాలా వరకు కూడా. అంటే కొన్ని విలేజ్ల్లో లేకపోయినప్పటికీ కూడా ప్రతి విలేజ్లో కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో వర్కులు చేయించడం అనేది జరుగుతుంది. అంటే ఇల్లు నిర్మాణం చేయించడం అనేది జరుగుతూ ఉంది. అయితే మిగతా వర్కుల విషయానికి వస్తే మనం మాట్లాడదలుచుకోలేదు. మనది ఎలక్ట్రికల్ వర్క్ కాబట్టి ఎలక్ట్రికల్ వర్క్ గురించే నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఈ కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ఏంటంటే చాలామంది అగ్రిమెంట్ అనేది రాసుకుంటారు. ఈ వర్క్ చేయాలి ఇదని చెప్పేసి రాసేసుకుంటారు. కొన్ని వర్కులు ఏంటంటే డెప్త్గా, ఇప్పుడు మన ఎలక్ట్రికల్ వర్కే ఉందనుకోండి, ఏ స్విచ్లు వేయాలి, ఏ వైర్లు వేయాలి, ఏ మెటల్ బాక్సులు వేయాలి, ప్రతిదీ కూడా రాసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే అగ్రిమెంట్లో రాయకుండా అలా ఎలక్ట్రికల్ వర్క్ అని ఒక సింగిల్ వర్డ్తో, ఒక సింగిల్ సెంటెన్స్తో పోయే విధంగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మిగతా వర్కులు పక్కన పెడితే కాంట్రాక్ట్ పద్ధతిలో హౌస్ వైరింగ్ చేసేటప్పుడు హౌస్ వైరింగ్లో చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే అగ్రిమెంట్ ఎప్పుడు రాస్తామో ఆ అగ్రిమెంట్లో ఫస్ట్ ఏంటంటే గాడీలు కొట్టి పైప్ రన్నింగ్ చేసేటప్పటి నుంచి ఆ పైపులు ఏం వేస్తారు, ఏ కంపెనీ వేస్తారు, అలాగే మెటల్ బాక్సులు ఏ కంపెనీ వేస్తారు, వైర్లు ఏవి వాడతారు, స్విచ్లు ఏ కంపెనీ వాడతారు, ఇవి అన్నీ కూడా మొత్తం అగ్రిమెంట్లో రాసుకోవాలి. ఈ విషయం కొంతమందికి అయితే ఇష్టపడదు. అయినప్పటికీ కూడా నేను హౌస్ ఓనర్ పక్షాన ఉండి మాట్లాడగలిగితే ఇవన్నీ కూడా పర్టికులర్గా ఒక రాసుకుంటేనే అవి వచ్చాయా లేదా చూసుకుంటేనే వర్క్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. ఎందుకంటే మిగతా వర్కుల కన్నా ఒక ఇంట్లో అతి ముఖ్యమైన వర్క్ ఏంటంటే ఎలక్ట్రికల్ వర్క్. ఎందుకంటే ఇది నిత్యము వాటితో పని జరుగుతూ ఉంటుంది. వాటితో పాటు మన ఇంట్లో కొన్ని గృహోపకరణాలు పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏసీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మెషిన్ కానీ, మైక్రో ఓవెన్, ఫ్యాన్స్ ఎట్సెట్రా అన్నీ కూడా ఇవన్నీ వాటితో పనిచేసేవే. ఇవన్నిటికీ ఆపరేటింగ్ చేయాలంటే హౌస్ వైరింగ్ అన్నది బాగుండాలంటే ముందు ప్రధానంగా మంచి కంపెనీ వైర్లు, నాణ్యమైన వైర్లు వేసుకోవాలి. సో అందుకని చెప్పేసి అగ్రిమెంట్లో ఇది మెన్షన్ చేయాలని చెబుతున్నాను. ఇది ఎందుకు చెబుతున్నానంటే చాలా చోట్ల ఈ కాంట్రాక్ట్ పద్ధతిని జరిగేటప్పుడు వైరింగ్ చేయాలంతే, కానీ ఏ మెటీరియల్ వేస్తున్నారు ఏంటనేది హౌస్ ఓనర్ చూడట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు. ఇందులో ఏంటంటే ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకుంటున్నారో వాళ్ళ గురించి అయితే నేను అనదలుచుకోలేదు. ఎందుకంటే కాంట్రాక్ట్ పద్ధతి అన్నది ఒక వ్యాపారం. ఆ వ్యాపారం అన్నది వాళ్ళకి ఒక పైసా మిగులుతుందని చెప్పేసి వాళ్ళు ఆ పని చేస్తుంటారు. ఆ పని ఎవరు చేసినా సరే, నేను చేసినా, మీరు చేసినా, ఎవరు చేసినా సరే కాంట్రాక్ట్ చేసామంటే ఒక రూపాయి మిగలాలనే చేస్తాం. ఎందుకంటే ప్రతిదానికి ఖర్చు పెట్టాలి, అందులో ఎంతో కొంత మిగిల్చుకోవాలి, లేదా మిగలకుండా కూడా అయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నేను కాంట్రాక్టర్లు ఏమీ అనదలుచుకోలేదు. హౌస్ ఓనర్ ఏంటంటే ఇవన్నీ కూడా చూసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు అడిగిన అమౌంట్ మీరు పే చేసుకోవాలి. ఇప్పుడు అమౌంట్ అన్నది మీరు బేరాలు ఆడొచ్చు. బేరాలు ఆడుతూ ఉంటే అది తగ్గించుకొలదే వచ్చేసరికి క్వాలిటీ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏమైనా వేస్తారు. సో ఆ విషయానికి వస్తే ఎలక్ట్రికల్ వర్క్ విషయానికి వచ్చేటప్పుడు ఏంటంటే మనం ఈ మెటీరియల్ బయట మార్కెట్లో ఎంత కాస్ట్ ఉన్నా ఏంటనేది క్యాల్కులేషన్ వేసుకొని ఆ రకంగా కాంట్రాక్టర్తో మనం మాట్లాడుకుని ఆ మెటీరియల్ అన్నది తప్పనిసరిగా వేసుకోవాల్సిందే. లేదంటే దీని మీద పనిచేసే ఎక్విప్మెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
సరిగా వర్క్ అవ్వకపోవడం, డ్యామేజ్ అవ్వడం, లేకపోతే మన ఇంట్లో ఎలక్ట్రికల్ పవర్ ఏదైతే ఉందో అది తరచూ కంప్లైంట్ రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. స్టార్టింగ్లో ఏమవుదు 1 or 2 years 3 years బాగానే ఉంటుంది. అక్కడ పనిచేసే వాళ్ళ బట్టి ఇక దాని టైమింగ్ అనేది మారుతూ ఉంటుంది. ఇక మెటీరియల్ ఏమన్నది ఏంటంటే ఒక 5 years అయ్యేటాక అక్కడి నుంచి మొదలవడం జరుగుతూ ఉంటుంది. నేను చాలా ఏరియాలో ఇవి గమనించాను. అలాగే కొన్ని కంప్లైంట్లకు అటెండ్ కూడా అవ్వాల్సి వచ్చింది. అక్కడ ఏంటంటే ఏదైతే ఉపయోగిస్తున్నామో హౌస్ వైరింగ్ మీద దానికి సంబంధించినటువంటి వైర్ గేజెస్ అన్నది ఉపయోగించట్లేదు. అది హౌస్ ఓనర్కు తెలియదు. పైప్లో వైర్లు పెట్టు, ఏవో వైర్లు లాగారు, ఏదో పెట్టారు అని అనేసుకుంటారు తప్ప ఏసీకి ఏ గేజ్ వైర్ వాడాలి, గీజర్కు ఏ గేజ్ వైర్ వాడాలి, ఇవన్నీ కూడా పర్టికులర్గా ఎవరు గమనించరు. సో డబ్బులు మిగిల్చుకోవాలని చెప్పి వాళ్ళు ఒక గేజ్ తగ్గించి వేయడం, ఉపయోగించడం అనేది అవి స్టార్టింగ్లో బాగానే ఉంటాయి. కొన్నాళ్ళ తర్వాత అవేమవుతాయంటే బర్న్ అవ్వడం, షార్ట్ సర్క్యూట్ అవ్వడం, రకరకాల ఏమైనా జరగవచ్చు, ఎవ్రీథింగ్. అందుకని చెప్పేసి ఏంటంటే అగ్రిమెంట్లో ఏంటంటే కంపల్సరీగా ఏ వర్క్ గురించి మీరు ఆలోచించకపోయినా సరే, ఎస్పెషలీ పర్టికులర్గా ఎలక్ట్రికల్ వర్క్ మాత్రం ప్రతిదీ కూడా మీరు రాసుకొని ఆ కంపెనీవే వేయించుకునే విధంగా మీరు చేయించుకోవాలి. ముఖ్యంగా హౌస్ ఓనర్కి చెప్పేది. ఇక కాంట్రాక్టర్లు ఏమంటే కాంట్రాక్టర్లో కూడా మీకు లాసెస్ ఎక్కడైతే ఉందో ఆ లాసెస్ని మీరు హౌస్ ఓనర్తో మాట్లాడుకొని మేము ఈ వస్తువులు అయితే వేస్తే మాకు ఇంత అమౌంట్ కావాలని చెప్పేసి చేయడం బెటరు. ఎందుకంటే మీ బ్రాండ్ కూడా పోయే విధంగా మాత్రం ఉండకూడదు. ఎందుకంటే పలానా వ్యక్తికి ఇచ్చాము, మెటీరియల్ అన్నీ పోయాయి, వర్క్ చేసి వెళ్ళిపోయిన తర్వాత పురాణాలు అయితే వస్తూ ఉంటాయి, తిడతారు ఇంట్లో, ఇవి జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఆయన నలుగురికి చెప్తూ ఉంటాడు. ఇటువంటివి జరగకుండా ఇద్దరికీ మంచిగా ఉండాలంటే సమ్ అగ్రిమెంట్, దానికి తగ్గట్టు అమౌంట్ అన్నది చూసుకొని చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే హౌస్ వైరింగ్ చేసేవాళ్ళు ఏంటంటే ఎవరు డబ్బులు తక్కువగా తీసుకుంటారు అన్న విషయంపై కాంట్రాక్టర్ వాళ్ళని తెచ్చి పెట్టి చేయించే పరిస్థితి అయితే ఉంటుంది. లేదంటే ఎవరు ఖాళీగా ఉన్నాడు, లేకపోతే ఎవరు వేగంగా చేస్తారు అన్న విషయం కూడా గమనించి వాళ్ళని తెచ్చి పెట్టి చేయిస్తూ ఉంటారు. ఆ వర్క్ కూడా హౌస్ ఓనర్ గమనిస్తూ ఉండాలి. మీకు తెలియదు అనుకుందాం, కొంతవరకైనా మీకు తెలిసిన వాళ్ళని పెట్టి వర్క్ ఎలా అవుతుంది అన్నది చూపించుకునే రకంగా ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి జరుగుతుంది, ప్రతిసారి జరగడం అనేది ఉండదు. హౌస్ వైరింగ్ చేసే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రజెంటు ఇంటికొకరు అయితే తయారవుతున్నారు. ప్రాపర్గా వర్క్ నేర్చుకునే వాళ్ళకి ఈ రోజుల్లో వాల్యూ లేదు. ఒక 2 నెలల్లో 3 నెలల్లో పనిచేసి వచ్చే వాళ్ళకే వాల్యూ ఉంది. వస్తాడో బోర్డు విప్పి బిగిస్తాడో లైట్ వెలిగిపోతుంది అంతే, కానీ ప్రాపర్ పద్ధతి అన్నది లేదు. దాని గురించి ఎవరై కూడా ఆలోచించట్లేదు. ఎవరితోనైనా ఏదైనా చేసేద్దాం, ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, వాడు ఎన్నాళ్ళ నుండి చేస్తున్నాడు ఏంటి అన్న విషయాలు అయితే గమనించే పరిస్థితి అయితే ప్రజెంట్ మార్కెట్లో లేదు. ఇంకొకటి ఏంటంటే డబ్బులు ఎవరు తక్కువ తీసుకుంటారు. ఇప్పుడు ఏముంది, ఒక కుర్రవాడు ఒక పని మొదలుపెట్టాడు, అది ప్రాపర్ గైడ్లైన్స్ అతని దగ్గర ఉండదు, ఆ కుర్రవాడు చేస్తాడు, అతనికి పాకెట్ మనీ వస్తే సరిపోద్ది, ఆ రకంగా చేసేస్తాడు. అంటే ఈరోజు మార్కెట్లో ఎలక్ట్రీషియన్కు ఆ వాల్యూ, ఆ టెక్నికల్కి వాల్యూ అన్నది లేకుండా పూర్తిగా నశించిపోయిందన్నమాట. హౌస్ ఓనర్ ఇల్లు కట్టించేటప్పుడు అన్ని విషయాల గురించి, ధరల గురించి మాట్లాడతారు తప్ప ఎలక్ట్రీషియన్కి వచ్చేటప్పటికి మాత్రం అంత డబ్బులు ఎందుకు, మీరు ఏం చేశారు, ఈ విధంగా అయితే మార్కెట్ పరిస్థితి అయితే ఉంది. అంటే ఎవరిని నిందించాలో విమర్శించాలో అన్నది కాదు, ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ వాటిని మేము ఎదుర్కొంటున్నాం కాబట్టి మేము ముందు చెబుతున్నాం. ఒకటి ఏంటంటే మన ఇంటికి ఫ్యామిలీ డాక్టర్ ఎలా అయితే అవసరమో మన ఇంటికి ఎలక్ట్రీషియన్ కూడా లేదా వైర్మెన్ కూడా అంతే అవసరం. కంటిన్యూగా మనకు నమ్మకస్తుడైనటువంటి వ్యక్తికి, మనకు వర్క్ బాగా చేసే వ్యక్తికి, మనకు అందుబాటులో ఉండే వ్యక్తికి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ రకంగా ఏంటంటే మీరు కాంట్రాక్ట్కి ఇచ్చినటువంటి ఇల్లు అయినా సరే ఆ వ్యక్తి చేత చేయించండి అని మీరు రికమెండ్ చేస్తే కంపల్సరిగా వర్క్ జరుగుతుంది. మీరు అనొచ్చు, వీడికి ఏదో ప్రాబ్లం వచ్చింది కదా ఇక్కడ చెప్పి ఏదో సోది చెప్తున్నాడని చాలామంది కామెంట్లో కూడా పెడతారు. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఒక ఏరియాలో కనుక చూసినట్లయితే ఒకరు చేసిన వైరింగ్ని కంప్లైంట్ వస్తే ఇంకొకరు అటెండ్ అవ్వడం లేదు. ఇది జరుగుతున్నది. ఎందుకంటే మేము ఆ వైరింగ్ చేయలేదు, మీరు మాకు వైరింగ్ ఇవ్వలేదు, మేము రాము. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కొన్ని ఇళ్ళకైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ఏరియాల్లో ఏంటంటే
ఆ ఇంట్లో లేడీస్ ఉంటారు, ఆ ఇంట్లో మగవాళ్ళు ఎవరు బయట ఎక్కడ వర్క్ చేస్తుంటారు, లేదా జాబులు చేస్తుంటారు, ఎటు ఉంటారు. అటువంటి పరిస్థితులు ఎమర్జెన్సీ, ఆ ఇంటికి సప్లై ఉండదు, లేదా ఏదో పనిచేయదు, ఆ ఇంటికి ఎవరు రారు. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇది గమనించుకోవాలి. మన హెల్త్కి ఫ్యామిలీ డాక్టర్ ఎలాగో ఇంటికి కరెంటుకి కూడా ఎలక్ట్రీషియన్ అంత అవసరం. కొంతమంది ఏంటంటే వాడు పిలిస్తే రాడు, వాడు చెప్తే వినడు, ఇలాంటివి చెప్తారు. పిలిస్తే రాడు ఎందుకు చెప్పండి? పిలిస్తే రాడు అంటే వాడికి వర్క్లు ఎక్కువ ఉన్నాయి, అందుకు వాడు రాడు. లేదా మీరు పేమెంట్ ఇష్యూ ఏమైనా ఉంటుంది గతంలో, మీరు సరిగా డబ్బులు ఇవ్వకపోవడం, బేరం ఆడడం, ఇటువంటివి చూసేటప్పుడు ఏంటంటే డబ్బులు ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోతారు. అటువంటివి ఏమైనా ఉంటాయి. సో మీకు అందుబాటులో ఉన్న వ్యక్తి ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న, దాని గురించి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తికి మీరు కంటిన్యూగా మెయింటెనెన్స్ చేస్తే వాళ్ళు వచ్చి పని చేసుకొని వెళ్తారు. ఒక 150 ఎగస్ట్ ఇస్తే నష్టపోయేది ఏముంది కదా, ఇంకొక పని చేస్తాడు, కొద్దిగా వేగం వచ్చి చేస్తాడు. ఒక రిలేషన్షిప్ అన్నది, ఒక బాండింగ్ అన్నది ఉండాలి. సో ఏంటంటే ఎలక్ట్రీషియన్ అంటే నేను ఏరియాలో చూస్తున్నటువంటి పరిస్థితులను బట్టి, ఎదుర్కొంటున్న అక్కడ పరిస్థితులను బట్టి నేను అంచనా వేసి చెప్పడం అయితే జరిగింది. అంటే నేను చేస్తున్న ఏరియాలో కాదు, వేరే ఏరియాలో చూసినా సరే చాలా వరకు కూడా కంప్లైంట్లు ఉండిపోతున్నాయి. తర్వాత ఏవైతే ఈ కాంట్రాక్ట్కి ఇచ్చారో ఈ వర్కులన్నీ కదా కాస్త 1 or 2 years బాగానే ఉంటాయి, తర్వాత కంప్లైంట్ రావడం, వేసే మెటీరియల్ వల్ల రావడం, లేదా చేసే పని బట్టి కంప్లైంట్ రావడం అనేవి జరుగుతూ ఉంటాయి. స్టార్టింగ్లో బాగుంటుంది, పచ్చజెండా అవుతుంది, తరువాత మాత్రం అంత ఉండదు. సో ముందే గనక మనం జాగ్రత్త తీసుకొని ఇవన్నీ చేయగలిగితే ఎటువంటి కంప్లైంట్స్ ఉండవన్నది నా ఉద్దేశం. ఎవరు ఇబ్బంది పడరన్నదే నా ఆలోచన. ఇంకొకటి ఏంటంటే వీలైనంత వరకు హౌస్ వైరింగ్ ఏదైతే ఉందో అది హౌస్ ఓనరే చేసుకుంటే బెటర్ అన్నది నా అభిప్రాయం. మీకు నచ్చినటువంటి ఎలక్ట్రీషియన్ పిలిచి మీరు దగ్గరుండి అన్నీ చేయించుకుంటే బెటర్. కాస్త లేట్ అయినా పర్వాలేదు, చేయించుకుంటే బెటర్. అది కాంట్రాక్టింగ్లో మీరు మినహాయింపు చేసుకుంటే బెటరు. లేదు మేము అవన్నీ చేయలేము ఇబ్బంది అంటే కాంట్రాక్టర్ గారితో మీరు ఇవన్నీ ఈ బ్రాండ్ వస్తువులు ఇవి మాకు అందుబాటులో ఉండే ఎలక్ట్రీషియన్ వీళ్ళకి ఇవ్వండి వర్క్ అని చెప్పేసి ఆ మెటీరియల్ అన్నీ తెచ్చి వేయించుకొని ప్రాపర్గా పనిచేస్తే సక్రమంగా పనిచేసే అవకాశాలు ఉంటాయి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదన్న ఉద్దేశం మేరకే ఈ వీడియో చేయడం జరిగింది. ఇకపోతే మెటీరియల్ విషయానికి వస్తే ప్రతి కంపెనీలో డూప్లికేట్ అనేవి అన్నీ వచ్చాయి, ప్రతి కంపెనీలో దొరుకుతున్నాయి. దీని గురించి ఒక వీడియో చేస్తే చాలామంది కామెంట్ ఏం చేశారంటే మంచివి కాదో చెప్తున్నాం, మంచివి చూసుకోమని చెప్తున్నాం, మంచివి ఏంటో చెప్పట్లేదు అని అడుగుతున్నారు. ఏమి మంచివి అని చెప్తాం? వాటర్ సెక్షన్ పైప్ లైన్ గురించి చూస్తే దాని డూప్లికేట్ ఉంది, అందులో వచ్చినటువంటి ఫిట్టింగ్స్ అన్నీ డూప్లికేట్ ఉన్నాయి. రెండు ఈక్వల్గా ఉంటాయి, అవే నేమ్స్ ఉన్నాయి, అవే ఉన్నాయి, అదే కలర్ అదే విధంగా ఉన్నాయి. వైర్ కట్టలు చూస్తే సేమ్ బాక్సులు సేమ్ వైర్ అదే విధంగా ఉన్నాయి. కొత్తగా అప్డేట్ అవుతున్నాయి. ప్రతి మెటీరియల్ కూడా అన్ని మెషినరీతో తయారై వచ్చేస్తున్నాయి, క్వాలిటీ ఉండట్లేదు. మరి ఏది మంచిది ఏది చెడ్డదని ఎవరికి ఎక్కడ చూసిన, ఏ ఏరియాలో ఏ వస్తువులు దొరుకుతున్నాయని నేను ప్రతి ఏరియాకి వెళ్ళి చెప్పలేను కదా. వస్తువులు ఎలా దొరుకుతున్నాయి, జాగ్రత్తగా పడండి అని చెప్తాం. కామెంట్ బాక్స్ ఖాళీ ఉందని చెప్పేసి మనకు నోటుకొచ్చినట్లు మాత్రం మెసేజ్లు పెట్టకూడదు, ఆలోచించాలి. ఒక వ్యక్తి దాన్ని అనుభవించి మీ ముందు షేర్ చేసుకునేటప్పుడు సో జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి. దాన్ని వికటాస్యం చేస్తూ వక్రీకరిస్తూ మాట్లాడడం వల్ల మీ మనసుకు హాయిగా ఉంటుందేమో తప్ప వినే వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది, చెప్పాలన్న కుతూహలం కూడా ఉండదు. ఇప్పుడు నేను ఈ వీడియోకి కూడా విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఏదైనా ఆలోచించాలి. మెటీరియల్ కూడా సరైన షాపు, సరైన ఇవన్నీ కూడా దొరకడం కష్టం అని అనుకుంటే అన్నీ దొరకడం కష్టం, కానీ ప్రయత్నిస్తూ అవుతుంది. లేదు మీరు సరైన ఎలక్ట్రీషియన్ పెట్టుకుంటే ఆ ఎలక్ట్రీషియన్ అది డూప్లికేటా ఒరిజినల్ చెప్పే సత్తా అతనికి ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, నాకు కొన్ని షాపులు అటాచ్మెంట్ ఉంది, ఏ షాపులో ఏం దొరుకుతుంది ఏంటి పరిస్థితి అన్నది నాకు ఒక ఐడియా ఉంటుంది. అలానే ఎలక్ట్రీషియన్కి కొన్ని షాపులు లింక్ అయి ఉంటాయి, అవన్నీ తెలుస్తుంది. అయితే అతను పర్ఫెక్ట్గా ఉంటే చెప్తాడు, లేదంటే చెప్పడు. అది మీ రిలేషన్ మీ బాండింగ్ బట్టి అది ఉంటుంది. డూప్లికేట్ వస్తువు వేసినా పనిచేస్తుంది, డూప్లికేట్ స్విచ్ చేస్తే ఆన్ అవుదా, ఆన్ అవుతుంది. ఒరిజినల్ వేసినా ఆన్ అవుతుంది. కాకపోతే లైఫ్ అన్నది దాని టైమింగ్ అనేది తేడా ఉంటుంది. అదేం చేస్తుంది అంటే దెబ్బ ఎప్పుడే వస్తుంది, సరైన టైంలో దెబ్బ వేస్తుంది. మంచి ఎమర్జెన్సీలో ఇంట్లో ఏదో ఫంక్షన్స్ ఏవో అవుతున్నాయి, ఆ టైంలో దెబ్బ వేస్తుంది. ఏవో ఫ్యాన్ పని చేయకపోవడం, ఇంట్లో చుట్టాలు ఉంటారు ఫ్యాన్లు పని చేయవు, ఓ లైట్ వెలగదు, అప్పుడు ఎవరు పిలిస్తే రారు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ గమనించుకోవాలి. సో ఎలక్ట్రికల్ వర్క్ చేసేటప్పుడు కాంట్రాక్ట్ పద్ధతిలో చేసేటప్పుడు ఒకటి మీరు కాంట్రాక్టర్తో మాట్లాడి మెటీరియల్ ప్లస్ ఎలక్ట్రీషియన్ని చూసుకోవడం, లేదా మీరే సొంతంగా
అన్నీ దగ్గరుండి చేయించుకోవడం వంటివి చేసుకుంటే మంచిదన్నది నా అభిప్రాయం. ఇక మీ ఇష్టం, ఇక మీరు ఏమనుకున్నా పర్వాలేదన్నదే నా అభిప్రాయం. చాలామంది మన సోదరులకు ఈ విషయాలు అర్థమవుతాయని చెప్పి, ఈ విషయాలు పనికొస్తాయని చెప్పి, ఉపయోగపడతాయని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, చాలామందికి అవసరం కదా. వీడియో వెంటనే దయతో షేర్ చేయండి. మరి ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.